హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? ఈరోజు అయితే మేము మళ్ళా కిచెన్లోకి వచ్చినాం. ఇక స్పెషల్ ఈరోజు మన కర్రీ అయితే ఎగ్ టమాటో, మీకు బాయిల్ చేసిన ఎగ్ అండ్ టమాటో. ఓకే ఇక్కడైతే स्टार्टिंग सुमन क्या है ये दाल है, दाल पका रहा है. अच्छा इधर तो एग्स बॉईल किया, बॉईल कर रहा है ऑलरेडी. देखा చూడరే ఇంకా అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇక్కడైతే రైస్ పెట్టినాం, ఇక్కడైతే ప్రాసెస్ నడుస్తుంది. అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, చాలా బాగున్నాయి కదా టమాటో. ఉల్లిపాయలు, అయ్యమాకు, పచ్చిమిరపకాయలు, ఇక్కడైతే ఆనియన్ ఇప్పుడు మనం కడిగేద్దాం. కావాల్సిన ప్రాసెస్ మనకు వీడియో తీసుకో లేరు కాబట్టి అందుకే కొంచెం వీడియో ఎక్కువ పెట్టలేదు. సారీ ఏమనుకోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ. బాయిల్ ఉంటుంది వంట చేసుకొని తినాలి. దీనిలో పెట్టేసిన సైలేనా ఏం తెస్తున్నావు? అన్నీ ఏమి వేసినావు? మిరియాలు, పల్లీలు, ధనియాల గరం చేసినావా? గరం చేసిండు, అది గరం చేసి పౌడర్ చేస్తుండు, పౌడర్ చేస్తుండు. ఓకే నేనైతే बोलिए इधर रखो, इधर रखो. नहीं होता है, हाँ काट कर सकता है, राइस मिला सकता है. చూడండి ఇట్లా కడిగేసుకొని వైసా కట్ ఇట్లా కడిగేసుకొని చిన్నగా గీరు ఉంటుంది కదా, ఇది తీసుకుంటే హెల్త్కి మంచిది. వర్షములో కూడా రాళ్ళు ఏదైనా అని చెప్తారు కదా. ఓకే చూడండి కడిగేస్తుంది ఇప్పుడు. ఉల్లిగడ్డలు ఇట్లా కడిగేసుకోవాలి. మీరు కూడా నేను ట్రై చేసినట్టు చేసుకుంటారు ఫ్రెండ్స్, ఎందుకంటే ట్రై చేసినట్టు ఒకవేళ తెగితే మళ్ళీ మీరు నన్ను తిడతారు. ఎందుకంటే మీ ప్రయత్నం మీది, నా ప్రయత్నం నాది. ఎందుకంటే నాకు ఇట్లా కోసం నాకు అలవాటు. ఓకే అలవాటు అని చెప్పేసి నేను ఇది పెద్ద మాస్టర్ కాదు, జస్ట్ నార్మల్ ఇట్లా వంట చేసుకుంటాం అంతే. చేసినప్పుడు ఇంకా కోసులు అలవాటు అయిపోయింది మాకు. ఇంకా ఏం చేస్తారు? అందరూ తిన్నారా? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన ఛానల్ని సబ్స్క్రైబర్ బాగా చాలా తక్కువ అయిపోతుంది. ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దుబాయ్లో ఉన్న అన్న తమ్ములు అందరూ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇండియా ఉన్నట్లు కూడా ఇట్లా మంచిగా ఉల్లిగడ్డలు కడిగి చేసుకొని చెప్తా. ఉల్లిగడ్డలు మంచిగా పుల్లలు ఇట్లా పరంపరంగా కనబడాలంటే ఉల్లిగడ్డలు కోసిన తర్వాత ఉల్లిగడ్డల్ని ఒకసారి ఇట్లా నలుపుకోవాలి. నలుపుకుంటే మంచిగా ఒకరికొకటి ఉల్లిగడ్డలు అన్నీ విడిపోయి కనబడగా సూపర్గా కనబడుతుంది. ఓకే చూడండి ఎంత పుల్లలు ఉన్నాయో. ఓకే మళ్ళీ కర్రీ వంట చేసేటప్పుడు చూపెడతాను నేను. ఉల్లిగడ్డలు అయితే ఇట్లా చూసినాయి, ఇబ్బందిగా మనం కోసుకున్నాయి. బాగా వంట ప్రాసెసింగ్ స్టార్టింగ్లో మళ్ళీ చూపెడతాను మీకు. ఇప్పుడు కోడిగుడ్లు ఉడికినాయా? కోడిగుడ్లు ఉడికినాయా చూడాలి. ఒక 20-25 మినిట్స్ ఉడికేట్టుకుంటే సరిపోతుంది ఎగ్స్ని. ఇప్పుడు పండుగ ఎట్లా మనకి ఫుల్ ఉడుకుతున్నాయి. ఇక్కడైతే పప్పు పొంగుతుంది. మే కమ్ దిగ్యా నడుస్తుంది ఇక్కడ. చూడండి మన ఎగ్ టమాటో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాము.
ఇక చూడు ఇగో ఇంట్లో ఏమేమి వేసినామంటే కొంచెం బండ పువ్వు, లవంగాలు, జీలకర్ర, ఆవాలు, కల్యపాకు, పచ్చిమిరపకాయలు, ఎల్లిగడ్డలు ఇది వేసి మంచిగా గోలించుకోవాలి. ఇట్లా వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది కానీ కూర మాత్రం సూపర్ ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఎక్సలెంట్. గోలాలి మంచిగా. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇగో చూడండి ఉల్లిగడ్డలు మంచిగా గోలాలి. ఓకే, ఉల్లిగడ్డ ఇంత గోలిన తర్వాత ఇక్కడ చిన్నగా సన్నగా కడిగి వేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా. పక్క పూట ఇంకో ప్రాసెస్ జరుగుతుంది. दूसरा नेपाल बॉय क्या बना रहा है? दाल तड़का बना रहे. दाल के लिए पोस्ट పెడుతుండు. ఇక్కడైతే మా అన్నం ఉడుకుతుంది. ఏంటి ఇప్పుడే కలుపుకోవాలి. ముందు వీడియో పెడుతున్నా కదా. గోలాలి ఉల్లిగడ్డ ఇట్లా. ఇప్పుడైతే మనం ఉల్లిగడ్డ వేసుకున్నాము. ఉల్లిగడ్డ ఈ ఉల్లిగడ్డను మంచిగా గోలాలి. ఉల్లిగడ్డ మొత్తం పచ్చి వాసన పోవాలి. మన ప్రాసెస్ ఇందాక ఇతర తగ్గాయా గుడ్డు ఉడికినాయా? కాదు, బంద్ చేసి మంచిగా పల్లీలు పోసి కొట్టిది. పైన పసుపు వేసుకున్నాము. పసుపు వేసిన తర్వాత టమాటాలు వేసుకుంటాము. టమాటాలు వేసుకోర్రి. కోసుకున్న టమాటాలు వేసుకుంటున్నాం. మంచిగా మిక్సీ చేసుకోవాలా. ఈ టమాటాలు మంచిగా ఉడకాలా. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఇయో టమాటాలు అయితే వేసుకున్నాము. అది ఒక మూత పెట్టుకోవాలి. కొంచెం అంత సాల్ట్ వేసుకోండి. అంటే కొంచెం ఉడికిన తర్వాత కారము సాల్ట్ వేసుకోవాలి. చూడండి नेपाल का दाल बन गया. देखो तुक हो रहा है. देख लो भाई आपका दाल है. बड़ा मस्त मज़ा आ रहा है. खाएगा तो पता चलेगा इसका सुवासन, इसका टेस्ट अच्छा बनती है. मेरा दोस्त आप लोग एक लाइक मारो है. इसके लिए सब्सक्राइबर करो है. तो ఇకనైతే ఎగ్స్ ఫ్రై చేస్తున్నాము. అందులో వేస్తాను టమాటాల. సో ఇందాక వచ్చింది మన ప్రాసెస్. టమాటా ఎగ్స్ పులుసు ప్రాసెస్ అయితే ఇందాక వచ్చింది. ఇకనైతే లోపల కూర ఉన్నది. ఇక్కడైతే మన బాయ్ ఉదరు కల్కా చికెన్ గరం కర్ రहा है. చూడండి అన్నలు, ఇగో మన కూర ప్రాసెస్ అయితే ఇందాక వచ్చింది. ఇలా ఎగ్స్ అయితే కనబడుతున్నాయి. చూసిరా? నమస్తే. మంచిగా బాగా రోజులు కనబడతలేదు.
గారు మా కంపెనీలో పనిచేస్తాడు ఎన్ఆర్సీడు ఆయప్పు జోకులు మాస్టర్ స్థాయిలో వచ్చేసింది. వీళ్ళైతే లాస్ట్కి అయిపోయి ముందర ఈ కస్తూరి మెంతి అంటారు దీన్ని. ఈ కస్తూరి మెంతి దుకాణం దొరుకుతుంది 2 ధరలు ఉంటుంది. ఈ కస్తూరి మెంతి ఇది తీసుకొని కొంచెం అంతా చెంచారంతా చేతిలో నలిసి వేసారనుకో టేస్ట్ సూపర్ వస్తుంది. ఇగో దీంట్లో అన్నింటిలో స్పెషల్ ఏంటిదంటే ఇలా ఇంటికాడ నుంచి వచ్చింది అల్లం వెల్లిగడ్డ కారం అంటుంది కాదు ఎల్లిపాయ కారం అంటారట దీన్ని. ఇంకో 2 స్పూన్లు వేసిన ఇదైతే మన తమ్ముడు సుమీర్ వచ్చిండు. ఇక్కడ చికెన్ వండుతాడు తమ్ముడు. ఎట్లా ఉన్నారు? తమ్ముడు సందర్భంగా కాలుతున్నాయో ఊరలు ఆడితే అట్లా అవుతాయి పని చేస్తున్నాం. ఓకే ట్రై చేయండి. లాస్ట్ టచ్ కొత్తిమీర అయితే వేస్తున్నాం. ఇక ఈరోజు మా కూర వచ్చేసి నేనైతే గుడ్డు కూర వండుతున్నా. ఇక్కడ సుమేర్ నువ్వేం కూర వండుతున్నావు తమ్ముడు? గుడ్డమ్మ. ఇక చూడండి ఇక్కడైతే గుడ్డు కర్రీ, ఇక్కడైతే గుడ్డమ్మ. గుడ్డమ్మ అంటే మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి.